పశ్చిమ బెంగాల్లో మూడో రాజ్యసభ ఎంపీ ప్రకాష్ చిక్ రైక్ రాజీనామా చేశారు. మొత్తం ఇప్పుడు ముగ్గురు, సుఖేందు శేఖర్ రాయ్, అలాగే సుస్మితా దేవ్, ఇప్పుడు ప్రకాష్ చిక్ రైక్, మొత్తం ముగ్గురు రాజ్యసభ ఎంపీకి రాజీనామా చేశారు. మొత్తం 13 ఎంతో అక్కడ బలం ఉంటే ఇప్పుడు 10కి వచ్చేసింది. మిగతా వాళ్ళు కూడా రాజీనామా చేసేస్తారు. వీళ్ళు రాజ్యసభకి రాజీనామా చేశారు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. బహుశా పశ్చిమ బెంగాల్లో ఈ మమతా బేగం పార్టీ ఇంత తొందరగా ఈ విధంగా తయారవుద్దని మనం కూడా ఊహించలేదు. మనం కోరుకున్నాం ఈ పార్టీ పూర్తిగా నాశనం అయిపోవాలి, మమతా బేగం నాశనం అయిపోవాలి, లేకపోతే పశ్చిమ బెంగాలే కాదు దేశం నాశనం అయిపోతుంది ఇలాంటి వాళ్ళు ఉంటే. ఎందుకు, రేపు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి బలం ఇలాంటి పార్టీలు ఉండడం వల్ల పైన అక్కడ వాళ్ళనే కూర్చోబెడతారు, అప్పుడు దేశం నాశనం అయిపోతుంది. ఇలాంటి రాక్షస జాతి ఉండకూడదు. వాళ్ళు ఎలాంటి రాక్షస పరిపాలన చేశారో, ఎన్ని దాష్టీకాలు దౌర్జన్యాలు చేశారో మనం ఈరోజు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు నాయకులు మారిపోతున్నటువంటి తీరు, వాళ్ళే పార్టీ గురించి మమతా బేగం గురించి చెబుతున్నటువంటి నిజాలు, రోహింగ్యాలు ఏ దాడులు చేయకుండానే పారిపోతున్నటువంటి పరిస్థితులు చూస్తే మనకు అర్థం కాలేదా? ఇక్కడ ఉంటే మనల్ని తొంతారు, గొడ్డలోడదీసి తొంతారు, బట్టలు ఇప్పి తొంతారు, కోసాలు కదిలించేస్తారు అని వాళ్ళు పారిపోతున్నారంటే వాళ్ళు చేసినటువంటి తప్పు వాళ్ళకే కనబడింది. మనం చేసిన తప్పు ఇలాంటిది అలాంటిది కాదు, చూద్దాంలే అనుకోవడానికి మనం చిన్న తప్పులు చేయలేదు. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఉండకూడదు అని చెప్పి వాళ్ళే పరిగెట్టి పారిపోతున్నారంటే ఎంత తప్పులు చేసి ఉంటారు. ఈరోజు ఎంపీలు కావచ్చు, అంటే రాజ్యసభ ఎంపీలు కావచ్చు, లోక్సభ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ చెబుతున్నటువంటి మాటలు, ఇంకా కుహనా మేధావులు ఉన్నారు మన దేశంలో, గుడ్డినా కొడుకులు, వాళ్ళకి అర్థం కావడం లేదు. వాళ్ళు బీజేపీ బెదిరించిందని, బీజేపీ బెదిరిస్తే ఇప్పటివరకు ఎందుకురా, వాళ్ళు బెదిరించకుండానే వీళ్ళు వచ్చి చేరిపోతున్నారు. బెదిరిస్తే వేరేలా ఉంటుంది. వాళ్ళు చేసిన తప్పులు అలాంటివి, మీకు ఆ తప్పులు కనిపించట్లేదు చూడండి. మీకంటే గుడ్డోడు ఇంకెవడో ఉండడు. వాళ్ళు ఏమి ఈ కట్మని తీసుకోవడమో లేకపోతే చిన్న చిన్న బెదిరింపులో కాదు, హిందువుల యొక్క మాన ప్రాణ ధనాలు దోచుకున్నటువంటి రాక్షస జాతిరా, చెత్తనా కొడకల్లారా. 21 మంది హిందువుల్ని బస్సులో సజీవ దహనం చేస్తే కేసు కూడా లేదురా వాళ్ళ మీద. 3 సంవత్సరాల తర్వాత ఏ ఇది లేకుండా వదిలిపడదొబ్బారు. ఆ సజీవ దహనానికి కారణమైనటువంటి వారు స్వేచ్ఛగా తిరుగుతున్నారు 3 సంవత్సరాలు. అప్పటి వరకు కూడా సాధారణ జైలు శిక్ష, వెళ్ళడము, ఏదో సంతకం పెట్టి వచ్చేయడం, 21 మందిని సజీవ దహనం చేస్తే. కానీ ఇలాంటివన్నీ జరిగాయి. ఒక షాజహాన్ గాడే 300 మంది మహిళల మీద మానభంగాలు చేశాడు, కొన్ని వందల ఎకరాలు కబ్జాలు చేశాడు, 250 మంది హిందూ యువకులకి డ్రగ్ అలవాటు చేసి రౌడీయిజాన్ని నేర్పించాడు, మొత్తం 500 మంది రౌడీలు పెట్టుకున్నాడు ఒక్క షాజహాన్. అలాంటి షాజహాన్లు పశ్చిమ బెంగాల్ మొత్తం 300 మంది ఉన్నారని నేషనల్ మీడియాలోనే వచ్చింది. మీకు నచ్చినటువంటి మీడియా కూడా అదే విషయాన్ని చెప్పింది. గాడిద ముండా కూడా కల్లారా, మీకు ఎప్పటికీ వాళ్ళు చేసినటువంటివి కనిపించడం లేదు. మమతా బేగం నాశనం అయిపోవాలి. అది చేసిన దాష్టీకాలు నేను చెప్పాను కదా, ఆర్జీకర్ ఆసుపత్రిలో జరిగినటువంటి ఆ మహిళా ట్రైనర్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడికి చేసిన ఒక్క అన్యాయం చాలు ఈ మొండ చనిపోవడానికి, అది పురుగులు పెట్టి చనిపోవాలి. అలాంటి ఆవేదన ఒక తల్లి తన బిడ్డని డాక్టర్ చదివించిన పంపిస్తే, అంత దారుణంగా చంపిస్తే ఎలా బ్రతుకుతారు వాళ్ళు? మనకి పిల్లలు లేరా? ప్రశ్నించిందని చంపేస్తారా? 18 మంది రాక్షసులు ఆవిడ మీద దాడి చేస్తే 17 మంది, ఆ లాస్ట్లో చనిపోయిన తర్వాత వచ్చాడు సంజయ్ రాయ్ గారు. 17 మంది సరిపోద్ది, ఈ ఒక్కటి చాలు, అది పురుగులు బట్టి చావాలి.